తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఏర్పాటు చేసిరు. ప్రతి ఒక్క బిడ్డకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డకు మేము హామీ ఇస్తున్నాం, ఇన్ని రోజులు టికెట్లు మీవే, ఆఫీసే మీది అని మాట్లాడుతున్నారు. ఏదైతే మీరు మల్లన్న కోసం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయకపోతే మీ మీద దాడి చేసినటువంటి వట్టజానయ్య గారు కూడా ఆయన పక్కనే ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీద మీ నిరుద్యోగుల అభిప్రాయం ఏముండొచ్చు? అభిప్రాయము ఇది కూడా పేరు గొప్పగా ఉండొచ్చు. మనము రాజు కొడుకు కావచ్చు, పంతులు కొడుకులు కావచ్చు. పంతులు కొడుకు పరమశుంఠ అన్నట్టు పేరు ఎంతో గొప్పది. ఆలోచన విధానం అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో పార్టీ పెట్టి ఉండొచ్చు. కానీ పనితీరే కదా రేపు సమాజం అనేది నిర్ణయించేది. ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏందనేది ఒకసారి సమాజంలో లిట్మస్ టెస్ట్ అనేది జరిగింది. మళ్ళీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. తర్వాత మారుకుంటే మంచిది. ఇప్పటికైనా వడ్డజానయ్య చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఉట్టిగా మాట్లాడితే కాదు. ఇప్పుడు మీరు మాట్లాడేదాంటే ప్రతిదీ మీకు ఒక రాజకీయంగా రేపు ఎన్ని అధికారంలోకి రావడానికి, మీరు గెలవడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు నేను ప్రభుత్వం పైన వ్యతిరేకంగా కొట్లాడితే వచ్చే వ్యతిరేకత ఓడో తన్నుకొని పోతుండు, కొట్లాట ఒకంది ఫలితం ఒకంది అనేది ఉంది కదా మీకు ఆలోచన. ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన్ని ఉండండి, ఈడబ్ల్యూఎస్ మీద కేసు వేయండి. తెలంగాణ పిల్లలకు జరుగుతున్న అన్యాయం, ఇందులో నాన్ లోకల్స్ వచ్చిర్రు, ఇవన్నీ ఉన్నాయి. వీటిపైన న్యాయ పోరాటానికి కోర్టులోకి రావాలి. ఎన్ని ఖర్చు అయినా పెట్టాలి. అవసరమైతే జోలు పట్టుకొని డబ్బులు అడుకొచ్చి తేవాలి. ఆయన కేసీఆర్ గారు ఉద్యమం నడిపేటప్పుడు డబ్బులు లేకుంటే ఒక రోజు కూలీలు చేసి తీసుకొచ్చి ఉద్యమాన్ని నడపలేదా? మరి నడపాలి.